ఆదోనిలో ఉన్నటువంటి క్రికెట్ క్రీడాకారులందరూ కూడా, సీనియర్ క్రీడాకారులు కొంతమంది, జూనియర్ క్రీడాకారులందరూ కూడా ఎవరైతే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, వీళ్ళు సత్య కానీ, కలందర్ కానీ, లేదా మన షఫీ కానీ, లేదా జాకీర్ కానీ, మిగతా వాళ్ళందరూ కూడా సీనియర్లు. వీళ్ళందరూ కూడా సే నో టు డ్రగ్స్, లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్, డోంట్ వేస్ట్ ఇట్, నో డ్రగ్స్. ఎల్లప్పుడూ కూడా క్రీడల కోసం ప్రాణం ఇస్తామనుకునే బ్యాచ్ మా ఆదోనిలో ఉంటుంది. నిజంగా వీళ్ళందరినీ అభినందించాల్సిన అవసరం ఉంది. వీళ్ళు వీళ్ళ కోసం కాకుండా వీళ్ళ జీవితాల కోసం, వీళ్ళు నిజంగా ఉద్యోగాలు చేసి వ్యాపారాలు చేసి ఇదే సమయాన్ని వెచ్చిస్తే కోట్లు సంపాదించగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు. అవన్నీ కాకుండా పిల్లలని ఆడించాలా, పిల్లల్లో స్పోర్ట్స్మెన్ తయారు చేయాలి. ఆదోని నుంచి కూడా బ్రహ్మాండమైన క్రీడాకారులు దేశం వైపున ఆడాలనే ఏకైక లక్ష్యంతో పనిచేసేవాళ్ళు, తపన పడేవాళ్ళు, నిరంతరం శ్రమించేవాళ్ళు. వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆట స్థలాలు ఏవైతే గ్రౌండ్స్ లేవండి, దీన్ని ఎలా అభివృద్ధి చేయాలా అని ఇంతకుముందు కూడా నాతో మాట్లాడినారు. మళ్ళీ ప్రస్తావన తీసుకొని వచ్చినారు. సార్, ఇది పిల్లల్ని ఆడించకపోతే గ్రౌండ్లో వీళ్ళు చెడు వ్యసనాల బారిన పడతారు. వాళ్ళని ఆరోగ్యవంతులుగా ఉంచడం, ఫిట్గా ఉంచడం, మానసికంగా కూడా సరిగా ఉంచడం అన్నది ఆటల్లో ప్రధాన అంశం. అలా చేయకపోతే వీళ్ళు మొబైల్ పెట్టుకొని కూర్చుంటారు, కొంతమంది తాగుడుకు అలవాటు పోతారు, కొంతమంది డ్రగ్స్కి అలవాటు పడతారు, కొంతమంది శరీరాన్ని ఇంత లావు చేసుకొని ఒబేసిటీ కూడా ఒక జబ్బే కదా, ఈ రకమైన పరిస్థితుల్లో ఉంటారు. సార్, ఏదో ఒకటి చేద్దాము అనే ఆలోచన చెప్తూ ఉన్నారు. నేను చెప్పాను, ప్రభుత్వం దగ్గర తగిన నిధులు లేవండి ప్రస్తుతానికి. నిధులు రాగానే తప్పనిసరిగా అన్ని చేస్తాం. అప్పట్లోపల ఒక 2-3 మైదానాలని మనం ఎంచుకొని చిన్న చిన్న ఫెసిలిటీస్ మున్సిపాలిటీ వైపు నుంచి కానీ, ఆదోనిలో ఉన్నట్టు కొంతమంది దాతలను అడుగుతాను, వాళ్ళ దగ్గర నుంచి కానీ తీసుకొని దాన్ని డెవలప్ చేస్తామండి అని వాళ్ళకు ప్రతిపాదన. అవునా? ఈరోజు ఆదోనిలో ఉన్నటువంటి క్రికెట్ క్రీడాకారులందరూ కూడా, సీనియర్ క్రీడాకారులు కొంతమంది, జూనియర్ క్రీడాకారులందరూ కూడా ఎవరైతే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, వీళ్ళు గౌస్కే నాంపే అహ్మద్ గౌస్ భాయ్ రైట్. सर ये सत्या बना सर आदोनी क्रिकेट क्लब सत्या का है। अच्छा, वेरी गुड. नए यंगस्टर्स को फॉर्म कर रहा सर। इधर आओ भाई, आओ. मैं देख लेता हूँ. ठीक है सर. सर माको ग्राउंड ఏం సార్? అలాగేనన్నా, తప్పనిసరిగా ఇస్తానమ్మా. గాడ్ బ్లెస్ యూ. అలాగే, రైట్, ఓకేనా, కలుద్దాం మళ్ళీ. వీళ్ళ నెంబర్లు తీసుకో బాబు. టైర్డ్ అయిపోతాం, మేము మళ్ళీ పోయి బాగా చదువుకోవాలా అని చెప్తారు సార్. ఇంతకుముందు ఇంటికి ఏం చేస్తుంటారు సార్ వాళ్ళు? ఆ కాలంలో ఆడుకోవడం, దెబ్బలు తగిలించుకోవడం. థాట్స్ ఎప్పుడు వస్తాయంటే సార్, థాట్స్ ఎప్పుడు వస్తాయి సార్? నెగిటివ్ థాట్స్ అంటే సార్, ఇప్పుడు మనం గ్రౌండ్ పోయినాక గ్రౌండ్ లేకుండా మీరు బయటికి పోండి అంటే ఒక మొబైల్ పట్టుకోవాలా, లేదంటే వాడు చైన్ స్నాచింగ్ పోవాలా, లేదంటే వాడు ఇంకొకటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి వెళ్ళాలా. వాటి అన్నిటిని నిర్మూలించేది స్పోర్ట్స్ సార్. కుల విభేదాలు లేకపోకుండా దాన్ని కల్పించేది ఒక చోటే స్పోర్ట్స్ సార్. అందరంటే క్రికెట్ ఆడినోడు అందరూ ఇండియా ఆడలేదు కదా సార్. ఇప్పుడు ఏమంటారు అంటే, తీసుకొని ఇండియా ఆడిపిస్తావచ్చు, మీకు గ్రౌండ్ ఇస్తామంటారు సార్. ఎట్లా అర్థం సార్? ప్రతి టెండూల్కర్ కాలాడు, ప్రతి ఒక్కరు విరాట్ కోహ్లీ కాలేదు కదా సార్. శ్రీశాంత్, శశికుమార్,
కలందర్ సార్. ఈరోజు ఆదోనిలో ఉన్నటువంటి క్రికెట్ క్రీడాకారులందరూ కూడా సీనియర్ క్రీడాకారులు కొంతమంది, జూనియర్ క్రీడాకారులందరూ కూడా ఎవరైతే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, వీళ్ళు సత్య కానీ, కలందర్ కానీ, లేదా మన షఫీ కానీ, లేదా జాకీర్ కానీ, మిగతా వాళ్ళందరూ కూడా సీనియర్లు. వీళ్ళందరూ కూడా ఎల్లప్పుడూ కూడా క్రీడల కోసం ప్రాణం ఇస్తామనుకునే బ్యాచ్ మా ఆదోనిలో ఉంటుంది. నిజంగా వీళ్ళందరినీ అభినందించాల్సిన అవసరం ఉంది. వీళ్ళు వీళ్ళ కోసం కాకుండా వీళ్ళ జీవితాల కోసం, వీళ్ళు నిజంగా ఉద్యోగాలు చేసి వ్యాపారాలు చేసి ఇదే సమయాన్ని వెచ్చిస్తే కోట్లు సంపాదించగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు. అవన్నీ కాకుండా పిల్లలని ఆడించాలా, పిల్లల్లో స్పోర్ట్స్మెన్ తయారు చేయాలి. ఆదోని నుంచి కూడా బ్రహ్మాండమైన క్రీడాకారులు దేశం వైపున ఆడాలనే ఏకైక లక్ష్యంతో పనిచేసేవాళ్ళు, తపన పడేవాళ్ళు, నిరంతరం శ్రమించేవాళ్ళు. వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆట స్థలాలు ఏవైతే గ్రౌండ్స్ లేవండి, దీన్ని ఎలా అభివృద్ధి చేయాలా అని ఇంతకుముందు కూడా నాతో మాట్లాడినారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ప్రస్తావన తీసుకొని వచ్చినారు. సార్, ఇది పిల్లల్ని ఆడించకపోతే గ్రౌండ్లో వీళ్ళు చెడు వ్యసనాల బారిన పడతారు. వాళ్ళని ఆరోగ్యవంతులుగా ఉంచడం, ఫిట్గా ఉంచడం, మానసికంగా కూడా సరిగా ఉంచడం అన్నది ఆటల్లో ప్రధాన అంశం. అలా చేయకపోతే వీళ్ళు మొబైల్ పెట్టుకొని కూర్చుంటారు, కొంతమంది తాగుడుగా అలవాటు పోతారు, కొంతమంది డ్రగ్స్కి అలవాటు పడతారు, కొంతమంది శరీరాన్ని ఇంత లావు చేసుకొని ఒబేసిటీ కూడా ఒక జబ్బే కదా, ఈ రకమైన పరిస్థితుల్లో ఉంటారు. సార్, ఏదో ఒకటి చేద్దాము అనే ఆలోచన చెప్తూ ఉన్నారు. నేను చెప్పాను, ప్రభుత్వం దగ్గర తగిన నిధులు లేవండి ప్రస్తుతానికి. నిధులు రాగానే తప్పనిసరిగా అన్ని చేస్తాం. అప్పట్లోపల ఒక 2-3 మైదానాలని మనం ఎంచుకొని చిన్న చిన్న ఫెసిలిటీస్ మున్సిపాలిటీ వైపు నుంచి కానీ, ఆదోనిలో ఉన్నట్టు కొంతమంది దాతలను అడుగుతాను, వాళ్ళ దగ్గర నుంచి కానీ తీసుకొని దాన్ని డెవలప్ చేస్తామండి అని వాళ్ళకు ప్రతిపాదన చేస్తా ఉన్నాను. ఆ రకంగా ప్రయత్నం చేస్తాం. ఈరోజు వీళ్ళందరూ నాకు వచ్చి ఈ గిఫ్ట్ కూడా ఇచ్చారు. నా పేరు మీద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ జెర్సీని నాకు బహుకరించారు. అలాగే వీళ్ళ ఆలోచన చూడండి ఎంత బాగున్నాయో. దీని మీద ప్రతి ఒక్క దాని మీద కూడా డ్రగ్స్ తీసుకోవద్దు, జీవితం అన్నది ఒక బహుమతి లాంటిది, దీన్ని వేస్ట్ చేసుకోవద్దు, డ్రగ్స్ తీసుకోవడం ద్వారా జీవితం నాశనం అవుతుందనే సందేశంతో వీళ్ళందరూ కూడా ఆటలాడిస్తూ ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా భవిష్యత్తులో వీళ్ళతో కలిసి పనిచేస్తాను. వీళ్ళ ఆలోచన విధానానికి అనుగుణంగా నేను కూడా పనిచేస్తానని వాళ్ళకి హామీ ఇస్తా ఉన్నాను.